హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేస్తున్నా. పలచనట్లు వేస్తున్నా. అలానే బొంబాయి చట్నీ ఉన్నట్టు ఉందనమాట. ఉండదా? మొన్న మార్నింగ్ చేసిన అది అచ్చిపెట్టిన. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకెందుకని చెప్పేసి తినేస్తున్నా. యాక్చువల్గా నేను లేను కదా, ఆ బొంబాయి చట్నీ అలా ఉండిపోయింది. మా ఆయన అయితే అట్లుగా వేసుకోలేదు. నేను అది మొన్న చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఏం అవ్వలేదు. బాగుంటేనే తింటాం కదా, బాగోదే తినం. బాగానే ఉంది కాబట్టి ఇంకా బొంబాయి చట్నీతో తినేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా టమాటా పచ్చడి ఉంది, టమాటా పచ్చడితో తినేద్దాం. బొంబాయి చట్నీ పోయి ఉంటుంది అనుకున్నా. ఎందుకని మంచిదని చెప్పేసి హెచ్చి పెడితే అది బాగుంది. అందుకోసం దానిపైన తినేస్తాం. టైం అయితే 1 గంట అయిపోతుంది. సో వంట అయితే చేస్తానులేండి. కూర లాస్ట్ వచ్చింది. వంకాయ టమాటీ కర్రీ అనమాట ఈరోజు. ఇంకా మా ఆదిగడ వస్తాడంట. వాడికి ఏదైనా తెప్పించేస్తాను. మేమైతే ఇది తినేస్తాము. ఎంతైనా మా తమ్ముడు వచ్చినప్పుడు ఏం తెప్పించుకోకపోతే ఎలా చెప్పండి. రైస్ కూడా పెట్టేసాను, అయిపోయింది. ఈ స్ట్రైట్నింగ్ పని అయిపోయినట్టు ఉందనమాట. ఈ మధ్య నేను ప్రాపర్ కేర్ తీసుకోవట్లేదు. సో మీరే చూడొచ్చు, హెయిర్ అనేది చూడండి ఎలా వచ్చేస్తుందో ముందుకి. మనం కేర్ తీసుకుంటేనే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి, లేదంటే చేయించుకోకూడదు. నా జెన్యూన్ రివ్యూ అనమాట ఇది. చెప్పాను కదా, నా కొత్త లుక్ చేంజ్ అవ్వడం కోసం నేను చేయించుకున్నా, కానీ పర్మనెంట్గా ఇలా ఉంచుకోను నేను. మళ్ళీ నా హెయిర్ నాకు వచ్చేస్తుంది. ఈ మధ్య ఎలాగో కేర్ తీసుకోవట్లేదు. యాక్చువల్గా 3 డేస్కి ఒకసారి కంపల్సరీగా హెడ్ బాత్ చేయాలి, కండిషనర్ అప్లై చేయాలి, వాళ్ళు ఇచ్చిన షాంపూలే రాయాలి. నేను ఎప్పుడు పడితే అప్పుడు మా షాంపూలు యూజ్ చేసేస్తాను, ఉట్టి తలకు పోసేసుకుంటాను. ఆద్దడైతే వచ్చాడు అనమాట. ఆడి కోసం బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను, తింటున్నాడు. ఆగోండి చేయమన్నాడు, కానీ టైం లేదండి. మరి ఏం చేస్తాను, అందుకోసమే పెట్టేసినాను అనమాట. చేపలు తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? బాబు డ్యూటీకి వెళ్ళిపోయారు. సో లెనీష్ ఆడు తింటాను. గీతమ్మ అయితే పడుకుండిపోయింది. వచ్చి అన్నం తినేసి పడుకుండిపోయింది అనమాట. అన్నం తిన్నప్పుడు షూట్ చేయడం అవ్వలేదు. మా మంచం చూసి భయపడకండి, మా లెనీష్ అమ్మ ప్రయత్నం అనమాట. ఇదంతా అన్ని తెచ్చి మంచం మీద పెట్టి ఆడుతుంది. సో తను ఆడినంత వరకు మేము అలా వదిలేస్తాము. ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చారండి. ఇప్పుడే ఛాయ్ అయితే ఇచ్చాను. చూడండి ఎలా తిడతాను పక్కన వెళ్ళి, నువ్వు తినేస్తాను నాకు ఇలాగని చెప్పి. సో మీరందరూ అడిగారు కదా, లెనీష్ అమ్మ చెవులో నీవు చాలా బాగున్నాయి, మా పిల్లలు ఎన్ని చెవులో నువ్వు పెట్టినా ఇరుపేస్తున్నారు, బట్ ఇరక్కుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పేసి నేను చెప్పానులే. సరే ఇంకా అడిగెళ్ళి లెనీష్ అమ్మ చెవులోనే మీకు చూపిస్తాను. అలానే నా ఇయర్ రింగ్స్ పిక్స్ కూడా అడుగుతున్నారు. ఇగోండి, నేనైతే పిక్ తీసి పెట్టలేను. డిజైన్ అయితే ఇదేనండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే తీసుకోండి. ఇదిగోండి మీకోసం జూమ్గా చూపిస్తున్నా. తల్లి నీ ఇయర్ రింగ్స్ చూపించట, బాగున్నాయంట. చూపించు రా. ఇదిగోండి లెనీష్ అవి చిన్నవన్నమాట, రింగుల టైప్లో ఉంటాయి. మేము ఎక్కువగా వైశ్యరాజులోనే కొంటామండి. ఏ జ్యువెలరీ అయినా మాకు చిన్నపిల్లలకు కూడా అక్కడే మ్యాక్సిమం దొరికేస్తాయి. వద్దు ఎక్కువ తినకూడదు, నాన్నకి ఇచ్చి. ఆల్రెడీ ఈరోజు 2 తిన్నావు నువ్వులు ఉండవు, మళ్ళీ ఇందా అనుకోని నాని 2 తినేసింది నువ్వులు ఉండవు. ఎక్కువ తినకూడదమ్మా, వేడి చేసేస్తుంది చుంపు. సో మా లెనీష పక్కకి అయితే బాగానే పనికొచ్చాయండి. నాని నేను తినడం గురించి ఇయర్ రింగ్స్ బాగానే పనికొచ్చాయండి అంటాను. నాకు వద్దు, నాన్నకి ఇచ్చి తింటున్నా. సో మా ఆయన ఉన్నారే, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనుకునే ఉంటారు. నాని నిన్న ఇదే చీర కట్టాను, ఈరోజు ఇదే చీర కట్టాను, ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఇంకా మా ఆయన చాలా ఖాళీగా ఉన్నారంట. ధరనే ఆడుకుందాం దా అంటే వచ్చానమంటే. ఇగోండి స్ట్రైక్ 4 గేమ్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఆడుకోవచ్చు కదని. వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, పిల్లలతో ఆడుకోవడానికి కూడా. ఇదైతే ట్యాగ్ చేస్తాను స్క్రీన్ మీద ప్రోడక్ట్ని, కావాలంటే మీరు కొనుక్కోండి. హ్యాపీగా మీ ఆయనలతో ఆడుకోండి, మీ పిల్లలతో ఆడుకోండి. నాకు లేదని చెప్పి నేనే అనుకుంటాను. ఇంకా నువ్వు ఎలాగ ఆయన అతని చేత అనిపించుకునే బదులు నాకు నేనే అనుకోండి. అదొక సంతృప్తి. అది ఎంకరేజ్ చేసుకుంటాను నన్ను నేను. సో ఇప్పుడైతే ఆడుకుంటాం మేము. ఓకే, మామిడిగా తినాలనిపిస్తుంది నన్ను. తిను అందరం తింటున్నాం పుల్లట. మా ఆయన కూడా తింటారు పుల్లట. మామిడి కానీ తీపి లేదు. యాక్చువల్గా చాలా తీయ ఉంటాయి. ఇంకా
కొంచెం పులుకుంది. ఇంకా పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను అనమాట. చల్లారి పెడుతున్నా వాటర్లో పెట్టి, పిల్లలే తలరు పెట్టేస్తాను వెంకి ఇచ్చిమని. అగో చల్లారి పెట్టాను, ఇచ్చేస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే గంధం అమావాస్య. సో అందుకోసం మేము ఇంట్లో మామిడి పళ్ళు పెట్టేసి మొక్కుకుంటాం అనమాట. మామిడి పళ్ళు పెట్టి మొక్కుకోలేంది మేము అసలు మామిడి పళ్ళే తినము, మాలోని అలా ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మొక్కేశాను. నేను ఆదర్శ వచ్చినప్పుడు అయితే 2 కిలో మామిడి పళ్ళు తెచ్చాడు, మా నాన్న కొనిసి పంపించాడట. ఇంకెందుకు నేను కొనుక్కోవడం అని చెప్పేసి. ఇంకా వడపప్పు, చల్లిమిడి, అరటిపండు, నెక్స్ట్ మామిడి పండు, అలానే పానకం, అదే పంచామృతం కూడా చేసేసాను అనమాట. ఇప్పుడైతే మా ఆయనకి ఇచ్చేస్తా. టిఫిన్ కూడా చేసేసాం, అందుకోసమే ఇప్పుడు ఇది వేసేసుకుంటాం నోట్లో. బయటన ఒక పని ఉంటే వెళ్ళి చూసుకొని షూట్ చేసుకుని వచ్చాను. ప్రమోషన్ కోసం వెళ్ళాను, షూట్ అయిపోయింది. ఇంకా దాని బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్లు, వాయిస్ ఓవర్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లెనిషమ్మ అయితే ఇప్పుడు లెగిసింది, మా ఆద్గాడు ఉండడం. దాన్ని నాడు చూసుకుంటే నేను మా ఆయన వెళ్ళి షూట్ చేస్తాం, అతను డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. అలాగా ఈ సంవత్సరం మొదటి మామిడి పండు అయితే తినేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దేవుళ్ళకి మొక్కడాలు అయిపోయాయి కాబట్టి కదమ్మా. ఆచల్తావా? అలా మా తమ్ముడికి సాంబార్ తినాలని కోరిక ఉందంట, అందుకోసం 4 రకాలు ఉన్న ఇంట్లోని ఇంకా ఎక్కువ వేసుకోవడానికి లేకపోవడం వల్ల ఆడెళ్ళి తెస్తానండి, వెళ్ళి తేరా అని చెప్పి పంపించేస్తాను. ఈరోజు సాంబార్ అయితే చేశాను. లాస్ట్కి వచ్చింది, ఉడికిపోతుంది. అదండి ఆ పక్కన అయితే ఆయిల్ పెట్టాను అనమాట, వడియాలు అప్పుడు లేకపోతే. డ్యూటీ నుంచి వచ్చాడండి, చూడండి ఎంత ఫాస్ట్గా బట్టలు అయితే సర్దేసుకుంటాను. ఇంకా అసలైన విషయం చెప్పలేదు కదా, సింగిల్గా సార్ గారు అయితే ట్రాన్స్ఫర్ కదా లేచిపోతున్నారు. నిన్న ఆవిడ భరించలేనని తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తాను. నేను తప్పించి ఎవ్వరు ఈ లోకంలో నేను భరించలేదు. అవునంటావు కదట, చెప్పు. ఎక్స్ట్రాలు చేయకు. యాక్చువల్గా ఢిల్లీ వెళ్తున్నారండి, విష్ లింక్ క్రియేటర్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యారనమాట సార్ గారు. వాళ్ళే స్టే, వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసి పంపించారు. యాక్చువల్గా ఆపర్చునిటీ నాకు వచ్చిందండి. దర్శతి పేజ్లో రివ్యూస్ ఎవరు చేస్తారు చెప్పండి? ధరణి గుడ్లా చేస్తుంది. ఆగు పూర్తిగా మాట్లాడిని. సో ధరణి గుడ్లా చేస్తుంది. బట్ నాకు ఇంగ్లీషు, హిందీ రాదు, బయట ఎప్పుడు నేను తిరగలేదని నాని నువ్వు వెళ్ళేసి వచ్చాయని చెప్పేసి అతనికి ఒక అవకాశం అయితే ఇచ్చాను అనమాట. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాను. వినియోగించుకున్నప్పుడు కనీసం చెప్పొచ్చు కదా ధరణి గుడ్ల వల్ల వెళ్తానని. అలాంటివి ఏం చెప్పరనమాట. నా వల్లే నువ్వు ఉన్నావు కానీ నీ వల్ల నేను లేను అంటారు దర్శతి గారు. అంతేనా? చూసారు ఆ హ్యాపీనెస్, చూసారు. ఢిల్లీ రేపు మార్నింగ్ 8:25కి ఫ్లైట్ అనమాట, వైజాగ్ టు ఢిల్లీ. రెడీ అయిపోతున్నారు. కానీ మా ఆయన వెళ్తుంటే నాకు చాలా బాగా ఉంది. మెయిన్ వెళ్తున్నందుకు బాధ కాదు, అక్కడ ఏ అమ్మాయిని గోగుతాడో అదేటంటుందో అని బాధ. అంతేకన్నా నేను జాగ్రత్తగా ఉండు, నేను దయచేసి మంచిగా ఉండాలి అందరితోనూ. అందరూ నీకు చెల్లెళ్ళు, అక్కలు. నేను తప్పించి అందరూ నీకు అక్కలు, చెల్లెళ్ళు అనుకోనని. కానీ మంచి మంచి షర్ట్లు, టీషర్ట్. బా నని అందరు కోట్లు వేసుకుని వెళ్తారు. నని నువ్వు ఎంత సింపుల్గా ఉంటావు అంటే ఎలాగా? దర్శతి అంటే ఎలాగా? బ్రాండ్ చూపించాలి కదా నని. బ్లాక్ ఫార్మల్ ఆట కొని ఒకటి కొన్న, బ్లాజర్ ఏమైనా కొన్న ఒకటి. సో పెట్టేసుకుంటారు. వెళ్ళే ముందు అయితే మళ్ళీ షూట్ చేస్తారండి. అందులో మా ఆదగాడు కూర్చొని పెసరపప్పు గింజలు అక్కడ పక్కన ప్లేట్లో పెట్టుకొని మామిడి పళ్ళు అన్నీ కూర్చొని తింటాను. వీళ్ళకి ఎంజాయ్ చేస్తాను ఒక్కొక్కరు. మెయిన్ మా ఆయన ఢిల్లీ వెళ్తున్నా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండిపోవడానికి కారణం, మా ఇంటికి ఆదర్శ రావడానికి కారణం, నాకు తోడు ఉండడానికి కారణం, రేపు నా కూతురు గ్రాడ్యుయేషన్ డే అనమాట. ఆ విషయంలో నిజామే. ఏదైనా అలాంటి పిల్లలు చేసినవి పేరెంట్స్ చూడాలి అనుకుంటారు. బట్ ఈ టైంలో అతను లేకపోవడం ఒక సాడ్ అయితే ఉంటుంది. బట్ దాన్ని కూడా నేను భర్తీ చేసేస్తాను, పర్లేదు. ఇప్పుడు రెడీ అయిపోతున్నామండి, పిల్లలు రెడీ అయిపోయారండి, ఒకసారి నేను రెడీ అయిపోయినాను, ఒకసారి తిరిగిసామని, ఒకసారి నేను అలా కనిపిస్తానండి. ఎంత సాఫ్ట్ పర్సన్ అసలు, నన్ను చూసి అలా అంటాను. ఈడు మరెన్నో. సో అదే అండి, రేపు ప్రోగ్రామ్ ఉందన్నమాట గీత్కకి. యూకేసీ అయిపోయింది కదా, తనకి చిన్న సర్టిఫికేషన్, నెక్స్ట్ తనకి డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ ఉన్నాయి.
రేపు ఈవినింగ్. సో దానికోసం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళట్లేదు. రేపు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సండే అయితే వెళ్తాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ రోజు ఒక షూట్ ఉంది, అక్కడ షూట్ కంప్లీట్ చేసుకోవాలి అందుకోసం. సో ఇలాంటి జరుగుతుంది మా లైఫ్లో. ఈ మధ్య మా ఇద్దరిని దూరం చేస్తూనే ఉంటాడు నా భగవంతుడు. ఏటైందో అర్థం కావట్లేదు. ఎందుకు నా మీద కక్షని. ఇగండి మెయిన్ ఇది విష్ లింక్, ఇది తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఇందులో కీ ఉంటుంది, ఆ కీతో అక్కడ ఏదైనా ఓపెన్ చేయాలేమో. ఏదైనా రివార్డ్ వస్తే మాత్రం నువ్వు తీసుకురాను అని. నీకెందుకు గంపదు, నేను మొబైల్ చాలా iPhone 17 బాధ. ఇదే కీ అనమాట. ఈ కీ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి అన్నారు. కానీ ఎంత పెద్దది ఉంది నాని. నిజంగా గిఫ్ట్ వస్తుంది అంటావా ఈ కీతో ఓపెన్ చేస్తే? ఓకే ఒకటి ఎలానే ఎప్పుడు ఇస్తూ ఉండండి. అలాగైతే మా ఇద్దరం కలిసి ఏదో ఒక రోజు వెళ్తాం. ఇప్పుడు ఒకరు వెళ్తాను కదా, తర్వాత అతనితో పాటు నేను వెళ్తాను. లుంగి ఎందుకు నేను. ఇంకా మా ఆయన అయితే బయలుదేరిపోయారండి, సర్దుకుంటారు అనమాట. షూ గట్ట పట్టుకొని వెళ్తాను. ఎక్కుదూలే రేపు ఎక్కుదు. ఇంకా మా ఆయన అయితే బయలుదేరిపోయారు ఫ్రెండ్స్, ఢిల్లీ వెళ్తున్నారు అనమాట. ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.